డౌన్ నరేంద్ర మోడీ హోదా పేరుతో ప్రత్యేక దగా చేసినటువంటి డౌన్ డౌన్ బీజేపీ వెంకయ్య నాయుడు ఇచ్చిన మాట డౌన్ 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 బీజేపీ ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఒక పక్కేమో రాష్ట్రం విభజించమని చెప్పేసి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక పోరాడతాం పోరాడతాం ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు హోదా ఇచ్చేంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రం పట్ల శల్య సారథ్యం వహిస్తూ శకుని పాత్ర పోయిస్తూ ఆ రోజు రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజు ప్రత్యేక హోదా దగ్గర వరకు కూడా డ్రామాలు ఆడుతా ఉంది. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నట్టు డ్రామాలాడి తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క బేషరతుగా రాష్ట్రాన్ని విభజించమని చెప్పేసి లెటర్ ఇచ్చిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా మూలంగా ఈశాన్య రాష్ట్రాలు ఏ అభివృద్ధి చెందినాయి, ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పేసి నీరుగార్చి ఈ రోజు ప్రజాగ్రహం చూసిన తర్వాత ప్రజల సెంటిమెంట్ చూసిన తర్వాత మరి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పేసి డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా ఇవ్వని చెప్పేసి తేల్చేసిన తర్వాత కూడా ప్యాకేజీని ఆహ్వానించడం అనేది దగ వంచన ఇంతకంటే కూడా ఘోరమైనది ఇంకోటి ఉందని చెప్పేసి మనం చేస్తాను. విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలందరికీ ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ప్రతి ఒక్కరు దీన్ని మనసులో ఉంది. ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంది. పడిపోయి లాలుచి పడిపోయి కక్కుతు పడిపోయి చంద్రబాబు నాయుడు వాళ్ళు మమ్మల్ని అందరూ మోసం చేస్తున్నాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాదు 10 కాదు 15 సంవత్సరాలు అన్నారు, కానీ మాటలకే పరిమితమైంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనసాగే అర్హత లేదు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఉద్యమాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కానీ మాయమాటలు చెప్పుతూనే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా బుద్ధి చెప్పే రీతిలో వైఎస్ఆర్ పార్టీ అన్ని ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ ప్రత్యేక హోదా వల్ల ఎన్ని రాయితీలు వస్తాయో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మాకు ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అంటున్నా సరే చంద్రబాబు నాయుడు చెవులు మూసుకొని ఆయన తత్వం ఆయనే సాగిస్తున్నారు, కానీ ప్రజల బాడీ వినేటట్టు లేరు. కానీ ప్రజలు రానున్న కాలంలో చంద్రబాబు గారికి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. రాష్ట్రం విడిపోయేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ అంటుంది. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రం నష్టపోతుందే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఏదేమన్నా పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మాకు ప్రత్యేక హోదానే కావాలి. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. టీవీల ద్వారా పత్రికల ద్వారా చూస్తున్నాం, రాష్ట్రం అంతా కూడా అట్టుడికి పోతుంది. ఏ విషయం మీద అంటే ప్రత్యేక హోదా విషయం మీద. మరి ఎన్నికల హామీ ప్రకారం ఆ రోజు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పినటువంటి నాయకులే ఈరోజు చిత్తశుద్ధి లేకుండా మరి ప్రవర్తించడం వ్యవహరించడం మనం చూస్తున్నాము. ఈ మోసపూరితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే పసిగట్టి మరి నిరవధిక నిరాహార దీక్ష నల్లబాడులో చేస్తే ఆ దీక్షను కూడా భగ్నం చేసి మరి ఈ రాష్ట్రం ఎవరైతే నాయకులుగా ఉన్నారో మరి వాళ్ళు దీక్షని భగ్నం చేసి ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని నినాదంతో ముందుకు వెళ్ళి దానికోసమే ప్రయత్నం చేశారు. కానీ చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు కాపాడే విధంగా ఏమాత్రం ఇది చేయలేదు. ఇప్పుడు కూడా ప్యాకేజీ తీసుకుంటున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం కూడా కృషి చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ రకంగా అయితే నిరవధిక నిరాహార దీక్ష చేశారో ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా ఎన్ని దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళని హెచ్చరిస్తుంది కూడా. ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిద్రపోతున్నారు. దొంగ హామీలను ఇచ్చొచ్చి సీట్లో కూర్చున్నారు. ఇవాళ దొంగ హామీలాగానే ఇది కూడా దొంగ హామీనే చేస్తున్నారు. కాబట్టి ప్యాకేజీ అంటే ఆయన జేబు నింపుకోవచ్చు, ఆయన మంత్రులు జేబులు నిండుతాయి. ప్యాకేజీ అంటే ప్రత్యేక హోదా అంటే ఆయనకేమి నిండదు.
అందుకని ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇమ్మంటున్నాడు. ప్యాకేజీ వస్తే ఆయన జేబులు నిండుతాయి, ఆయన కొడుకు జేబులు నిండుతాయి, నాయకుల జేబులు అందరికీ నింపుదామని చేస్తున్నారు. నువ్వు ఏది చేసినా సరే నిన్ను జనం తరిం కొట్టే రోజులు త్వరలోనే దగ్గరికి వస్తున్నాయి. నువ్వు ప్రత్యేక హోదా తెచ్చే వరకు నిన్ను అధికారంలో ఎట్టు తిరిగి ఉండనియం. మా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తరిం కొడతాం. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ద్వారాగా మేమందా ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా పోరాడతాం. 5 కోట్ల జనం నిన్ను తరిం కొడతారు. త్వరలోనే దగ్గరికి వస్తుంది. నీకు ప్రత్యేక ప్యాకేజీ అంటే నీకు జబ్బు నింపుకుందామని చూస్తున్నాము. మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి. ఆ 2 వస్తేనే మా రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ఆ అభివృద్ధి చేసేటట్టు అయితేనే నువ్వు తీసుకో, లేదంటే నువ్వు పక్కకు తప్పుకొని ఆయన ఇంకా నువ్వు దొంగ మాటలు చెప్పొద్దు, దొంగ వాగ్దానాలు చేసి ఇంకా సీట్లో కూర్చోవద్దు. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేయాల్సిన ప్రకటనలు అన్నీ చేస్తాం. మా ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం.